హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మా క్యాటరింగ్ స్టైల్లో మేము అప్పటికప్పుడు చేసే దోసకాయకాయ పచ్చడి చూపించాలనుకుంటున్నానండి. ఈజీ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. రేపటికైతే మాకు ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈరోజు పట్టామండి దోసకాయ. రేపు పొద్దున్న పంపించాలండి. ఇదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే. అప్పటికప్పుడు నిలవ పచ్చడి అయితే కాదండి ఇది. ముందుగా అయితే దోసకాయలని బాగా కడిగి లోపల గింజలన్నీ తీసేసి పైన వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి 2 గంటల వరకు ఎండబెట్టుకోవాలండి. ఎండలో వెల్లుల్లి రెమ్మలను అయితే తీసుకున్నానండి. వాటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను చూపించిన విధంగా. ఆవాలు కూడా తీసుకున్నానండి. ఆవాలను కూడా మిక్సీ పట్టి పొడి చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి పచ్చళ్ళలో వేయడానికి. చూసారు కదండి. మెంతి పొడి అయితే 2 స్పూన్ల వరకు తీసుకున్నానండి. వేయించి పొడి చేసిన మెంతి పొడి అండి అది. ఉప్పు సరిపడినంత మనకి పచ్చళ్ళలో చూసి కావాల్సినంత వేసుకోవచ్చు నోటికి. కారం 2 గిన్నెల వరకు పడుతుందండి. 3 దోసకాయలు కదండి. నూనె 1 కేజీ వరకు తీసుకున్నానండి. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే మనం ఎండబెట్టుకున్న దోసకాయ ముక్కలను తీసుకొచ్చి ఒక గిన్నెలో కలుపుకోవడానికి వేసుకోవాలండి అన్నిటిని. 3 దోసకాయలకి 3 గుప్పిళ్ళ వరకు నేను ఆవపిండి వేసానండి. మిక్సీ పట్టుకున్న ఆవపిండి చూసారు కదండి. ఇదైతే నిలవ పచ్చడి అయితే కాదండి, నిలవ అయితే ఉండదండి. కారం కూడా వేసుకుంటానండి. ఒక గిన్నె అయితే వేసాను, ఆ తర్వాత ఇంకో గిన్నె వేద్దాం చూసి. వెల్లుల్లి రెమ్మల్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ముందుగా, వాటిని తీసుకొచ్చి వేసేసుకోవాలి. దీంట్లో అయితే మీకు వెల్లుల్లిపాయ రెమ్మల కింద వేయనవసరం లేదండి, నిలవ పచ్చడి అయితే కాదు కదా. మెంతిపొడి 2 స్పూన్లు వేసాను, ఉప్పు సరిపడినంత. వీటన్నిటిని బాగా కలుపుకొని ముందు దోసకాయ వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే నిలవ పచ్చడి కింద ఎక్కువగా పట్టుకొని అవసరం లేదండి. ఒక వారం రోజులు ఉంటే చాలండి ఇది. అందుకే ఎండలో పెట్టుకోవాలండి ఒక 2 గంటల వరకు. కారం వేద్దామండి, చాలేదు, ఇంకో గిన్నె కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకొని దీనికి సరిపడగా నూనె కూడా వేసేసుకుందామండి. నూనె వేసి కలుపుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మీకు రేపొద్దున మేము పంపించడానికైతే రెడీగా ఉంటుందండి పచ్చడి. కొంతమంది నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి, వేసుకుంటారు పులుపు కావాలనుకునే వాళ్ళు. దోసకాయలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్కి మీకు అంత పులుపు లేకుండా అయితే ఏమి ఉండదండి, సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి, ఒక 2 చెక్కల నిమ్మరసం వరకు. చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. మాకు ఆర్డర్కి అయితే రెడీ చేస్తామండి రేపు మార్నింగ్కి. చూసారు కదండి, దోసకాయ అయితే రెడీ అయిపోయిందండి. అప్పటికప్పుడైతే రెడీ చేసుకుని మనం వారం రోజుల వరకు దీన్ని వాడుకోవచ్చండి, నిలవ పచ్చడి అయితే కాదు. నూనె అయితే కొద్దిసేపటికి తేలిపోతుందండి పచ్చడిలో పైకి. దోసకాయ అయితే రెడీ అయిందండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.